ఖరీఫ్ దగ్గర పడుతోంది. రైతులు విత్తనాలను సేకరిస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. అయితే రైతులు ఇప్పటి నుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త రాజశేఖర్. అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో కీలకం. ముందుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా విత్తనం మొలకెత్తకపోవడం, పంటను తెగుళ్లు, చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం తప్పదు అని శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులను హెచ్చరిస్తున్నారు. మరి ఆదిలాబాద్ జిల్లా విషయానికొస్తే మరి ప్రధాన పంటలు పత్తి, సోయా, కంది. ఈ పంటలు మరి ఖరీఫ్ కాలంలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. మరి ప్రస్తుత పరిస్థితులలో రైతులందరూ వేసవి దుక్కులు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పత్తికి సంబంధించిన విత్తనాలు చూసినట్లయితే ధృవీకరణ విత్తనాలు, అదేవిధంగా మంచి కంపెనీకి సంబంధించిన విత్తనాలనే కొనుగోలు చేయాలి. అయితే లూజు సంచులలో కానీ లూజుగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా మరి కంపల్సరిగా విత్తన ప్యాకెట్తో పాటు మరి షాపులలో రసీదును ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే మరి ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఈ BT3 విత్తనాలు కూడా రైతులకు అందజేస్తున్నారని కొంత సమాచారం ఉంది. వాటిపైన కూడా రైతులందరూ కొంత దృష్టి సారించి అంటే గమనించి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే సోయాబీన్ విషయానికి వస్తే కూడా మరి ముఖ్యంగా ఈ మొలక శాతాన్ని ముందుగానే చూసుకోవాలి. ఎందుకంటే కొంత పొడి దుక్కిలో కానీ ఏవైనా విత్తనాలు కొంత వర్షాలు తక్కువ పడ్డప్పుడు వేసినట్లయితే ఈ యొక్క మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే బ్యాగు కొన్నాక కొంత ఒక 100 విత్తనాలు తీసుకొని ఒక ట్రే పద్ధతిలో కానీ లేదా కొంత భూమిలో వేసుకోవడం కానీ పేపర్ టవల్ పద్ధతిలో కానీ ఈ మొలక శాతాన్ని చూసుకున్నట్లయితే మరి విత్తనము యొక్క పర్సంటేజ్, మొలక శాతం పర్సంటేజ్ని ముందుగానే గమనించుకోవచ్చు. సో ఆ విధంగా మరి ఇటు సోయాబీను, కంది ఇట్లా ఖరీఫ్ పంటలలో ఈ యొక్క విత్తన మొలక శాతాన్ని గమనించుకోవాలి. ఇకపోతే మరి ప్రస్తుతము మే మాసంలో ఇప్పుడు ఉంది కాబట్టి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మరి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పత్తి కానీ, సోయాబీన్ కానీ, కంది కానీ ఈ పంటలలో ఇప్పుడు మరి పొడి దుక్కులో విత్తనాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా వర్షాలు అత్యధికంగా కురిసిన వెంటనే అంటే ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము అంటే 2 గట్టి వర్షాలు 1 ఫీటు లోతు తడిచిన వెంటనే విత్తనాలు విత్తాలి. జూన్ 10 నుంచి లేదా జూన్ 15 నుంచి మరి జూలై 15 వరకు ఈ పత్తి, సోయా, కంది విత్తనాలు పెట్టుకున్నట్లయితే మంచి మొలక వచ్చి మంచి పంట పెరుగుదల, దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో వాతావరణంలో గాలిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా భూమిలో కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడు ఈ పొడి దుక్కులు పెట్టినట్లయితే నాణ్యమైన విత్తనము పోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రాథమికంగా రైతులు చీడపీడల నివారణకి ఈ యొక్క ప్రతి పంటలో అయితే కంపెనీ వాళ్ళే ఈ పురుగు మందులతోటి, తెగుళ్ళ మందులతోటి విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు. ఇంకా రైతులు విత్తన శుద్ధి చేయదలుచుకుంటే ట్రైకోడర్మా విరిడి పొడిని 10 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకోవాలి. ఇకపోతే మరి సోయాబీన్ కానీ, కంది లాంటి పంటల్లో విత్తన శుద్ధి కంపెనీ వాళ్ళు కానీ వివిధ సంస్థలు కానీ చేసి ఇవ్వరు. కాబట్టి మరి విధిగా రైతులు ఇటు పురుగు మందులతోటి, తెగుళ్ళ మందుతోటి, అదేవిధంగా రైజోబియం కల్చర్ తోటి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మరి ఇటు కీటకాలు, తెగుళ్ళు, అదేవిధంగా పెరుగుదలకు సంబంధించిన పోషకాలు లభిస్తాయి. కాబట్టి సో ఇప్పుడు ఈ తొలకరలో మరి ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే
మరి రాబో కాలంలో పంట మంచి పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వరి లాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండకట్టాలి. విత్తే ముందు శిలీంద్రనాశనులతో విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లమవుతాం.